దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కలకలలాడింది. రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. ప్రతి చోట వినీల ఆకాశంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉదయం నుంచే ఈ వేడుకలు మొదలవగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ మరియు జిల్లాలోని ప్రజల అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం బునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి రావడంతో భారతదేశంలో సర్వసత్తాక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగ అవతరించడంతో గణతంత్ర దినోత్సవాన్ని గొప్ప జాతీయ పండుగగా మనము జరుపుకుంటున్నాం.